హైదరాబాద్ కేపీహెచ్పీ పేజ్ 2లో ధనలక్ష్మి సెంటర్లో చలివేంద్ర ప్రారంభోత్సవం ఉత్సాహంగా జరిగింది. బాలుస్ మోడ్రన్ ఎలక్ట్రిక్ క్లీనర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ చలివేంద్రాన్ని ప్రముఖ సంఘ సేవకుడు, కమ్మ యువజన సంఘం అధ్యక్షులు, మైత్రి సేవా సమితి అధ్యక్షులు, బీఆర్కే న్యూస్ ఛానల్ అడ్వైజర్ యానాల మురళీకృష్ణ, అనుష దంపతులు ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి శీతల పానీయాన్ని పంపిణీ చేశారు. ప్రారంభోత్సవం రోజు కావడంతో మినరల్ వాటర్తో పాటు మజ్జిగ, రస్నా, సబ్జీ పానీయం పంపిణీ చేశారు. యానాల మురళీకృష్ణ దంపతులు స్వయంగా ప్రజలకు అందజేశారు. ఈ వేడుకలో బాలుస్ ఎలక్ట్రిక్ డ్రై క్లీనర్స్ అధినేత కుటుంబ సభ్యులు బాలు, లక్ష్మీప్రియ, ఆదిత్య స్ఫూర్తి, పూజిత స్ఫూర్తితో పాటు కేపీహెచ్బీ ఫెమ్ 1 కనకదుర్గ టెంపుల్ చైర్మన్ కొండారెడ్డి, సురేష్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీరితో పాటు రమ్య, సతీష్, రవితేజ, బొజ్జ శ్రీను, వెన్న రాజేష్, నవీన్, భాష, కుమారి, కృష్ణ, మహేష్, బి వెంకటేష్ హాజరయ్యారు. అంతకుముందు మురళీకృష్ణ, అనుష దంపతులకు కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన బాలు కుటుంబ సభ్యులను యానాల మురళీకృష్ణ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేయాలని కోరారు. బాలు మోడ్రన్ ఎలక్ట్రానిక్ డ్రై క్లీనర్స్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాల నుంచి ఒక కుండతో స్టార్ట్ అయ్యి నిర్విరామంగా ఈరోజు 6 కుండలతోటి పాదాచారుల దాహాన్ని తీరుస్తున్న చలివేంద్రం ఇది. నా ఫ్రెండ్ బాలు గత 15 సంవత్సరాలు తెలుసు. ఆ డ్రై క్లీనింగ్ షాప్ను కూడా కాదూరు రామారంలో నేనే ఓపెన్ చేశాను. దానివల్ల ఈరోజు నా మంచితనంతో అతను నన్ను పిలిచి ఆహ్వానించేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, బాలు గారు నాకు దాదాపు 2010 సంవత్సరాల నుంచి తెలుసండి. ఆయన ఇక్కడ చిన్న షాప్ మాదిరిగా పెట్టుకునేసి ఒక కొండని కూడా పెట్టుకునేసి ఆ 2 వర్క్స్ కూడా చూసుకుంటూ ఎంతో సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని 2007-8 ఆ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే తర్వాత ఒక్కొక్క కొండని పెంచుకుంటూ దాదాపు 6 కొండల వరకు చేసుకునేది. ఆ తర్వాత గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసుకునేసి తగినంత కూలింగ్ ఉండే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకునేసి, అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో, ముఖ్యమైన సందర్భాల్లో ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వేరే దాతలు ఎవరైనా కొద్దిగా స్పాన్సర్ చేసినప్పుడు ఈ మజ్జిగ, ఇతరత్ర కూల్ డ్రింక్స్ లాంటివి ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఎన్నో సంవత్సరాల నుంచి. దీనికి అందరికీ స్ఫూర్తి ఎవరు? వారికి ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారు సహాయం చేయబట్టి ఇంతవరకు రాగలిగారు. ఒక చిన్న కుండతో స్టార్ట్ అయ్యేసి, అలాగే ఇతని ఇండివిజువల్ గా పర్సనల్ గా చూసుకుంటే అతని యొక్క డ్రై క్లీనింగ్ షాప్ ఉన్నది. ఆ షాపు చిన్న ఒక ఇస్త్రీ షాప్ నుంచి స్టార్ట్ అయ్యేసి డ్రై క్లీనింగ్ షాప్ వరకు తీసుకురాగలిగారు. అంతేకాకుండా ఇంకా మెరుగా చేసేసి ఇంకా ముందు ఈ కార్యక్రమాలని ఇంకా పెంపొందించుకోవాలని మేమందరం మనసారా కోరుకుంటున్నాం.